హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్ చౌక్ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందారు. చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు అభిషేక్ మోడీ, రాజేంద్ర కుమార్, ఆరుష్ జైన్, సుమిత్ర, మున్నిబాయ్, షీతబ్ జైన్ గా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు ఇరాజ్, హర్షలి గుప్తాగా గుర్తించారు. ఘటనా స్థలంలో 3 అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5 మృతి చెందినట్లు తెలిపారు. కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక చార్మినార్ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక బాధితులకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. चढ़ने वाले इधर ऊपर से चढ़े भाई कोने से ऊपर चढ़ने वाले इधर ऊपर से चढ़े ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అనేటువంటి ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాప్ కు సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీసు అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని, జిహెచ్ఎంసీ గాని, పోలీస్ గాని, ఎలక్ట్రిసిటీ గాని ఈ 4 శాఖలు సమన్వయం
సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశం కాదు, వారిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈ రోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలా మంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు, కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా, మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో మోడీ ప్లేయర్స్ అనేటువంటి ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాప్ కు సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు గాని ఫైర్ డిపార్ట్మెంట్ గాని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తా ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్ గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ గాని, జిహెచ్ఎంసీ గాని, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ గాని ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశం కాదు, వారిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈ రోజు చాలా పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలా మంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు, కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికి ఇంకా ప్రారంభం కాలేదు. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా, మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు. अंकुल क्या जी हो गया। ये चारमीनार गुलजार हाउस के पास आंच लगी है अभी, ये देख सकते हैं। अरे पुट्टे ऊपर कूदो कूदो बोलो लोग जाए पे जाओ जल्दी। चारमीनार के पास गुलजार हाउस के पास आंच लग गई। हिफाजत करें अल्लाह, हिफाजत करें। हाँ जाले 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 హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్చౌక్ ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల్లో 2 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రిలో చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందారు. చార్మినార్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. అదేవిధంగా మృతులకు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
चढ़ने वाले ना एरिया में जाना कितना नाम पता चलेगा तो व्हीकल अरेंज करेंगे ప్రమాదంలో మృతి చెందిన వారు అభిషేక్ మోడీ, రాజేంద్ర కుమార్, ఆరుష్ జైన్, సుమిత్ర, మున్నిబాయ్, షీతప్ జైన్గా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఇరాజ్, హర్షాలి గుప్తగా గుర్తించారు. ఘటనా స్థలంలో ముగ్గురు అగ్నికి ఆహుతి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 5గురు మృతి చెందినట్లు తెలిపారు. भाई कौन है ऊपर चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े भाई कौन है ऊपर चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े भाई कौन है ऊपर चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े कौन सी दुकान है अन्ना 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 इधर देखो इधर नीचे में दरवाजा है दुकान का अस्सलाम वालेकुम अंकुल प्याज ही हो गया ये चार मीनार गुलजार हाउस के पास आंच लगी है अभी, ये देख सकते हैं। अरे फुटते ऊपर कूदो कूदो बोलो लोग झाड़ पे जाओ जल्दी मीनार के पास गुलजार हाउस के पास आंच लग गई। हिफाजत से चल रहा है, हिफाजत से। हाँ जा रहे కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. भाई कौन है ऊपर चढ़ने वाले इधर ऊपर चढ़े
ऊपर चढ़ने वाले।